ఎక్కడ వీళ్ళు తినే 13 ఎకరాల బంజారా హిల్స్ ల్యాండ్ మాఫియా విషయం బయటకు వస్తదేమో, ఎక్కడ వీళ్ళు 3-4 రోజుల నుంచి దబాయించి పెట్టి బస్తీ వాళ్ళని ఉంచినారో ఆ బస్తీ వాళ్ళకి శక్తి వస్తదేమో. మాధవి లతక్క గనక బస్తీ వాళ్ళతో కలిస్తే బస్తీ వాళ్ళు అందరూ కలిసి గనక దీని న్యాయం దొరికేదాకా పోరాడతారేమో. కాబట్టి ఎవరిని డివైడ్ అండ్ రూల్ పాలసీ తమ్ముడు తెలోడు చేసిండు కదా, డివైడ్ అండ్ రూల్. ఇట్లా నన్ను ఇరగొట్టుడు, ఈడ ఇంట్లో ఆపేసుడు, నన్ను ఆడ బస్తీ వాళ్ళని ఒక దిక్కు ఆపేసుడు, ఫిలిం నగర్ బాలరెడ్డి వాళ్ళని ఒక దిక్కు ఆపేసుడు. అట్లా ఎవరి వాళ్ళని నువ్వు ఆపేసినావు అనుకో, డివైడ్ అండ్ రూల్ శక్తి ఒక చోట జాగ్రత్తం కాదు కదా. కొంచేసి తెల్లోడు ఏమైనా సాధించకుండా ఏదో ఒక రోజు చేతగాక ఓడిపోయి వెళ్ళిపోయిండు తెల్లోడు. వీళ్ళు అట్లా వెళ్ళిపోతారు. ఈ గుడి ఆగదు. నువ్వు నన్ను 1 రోజు ఆపుతావు, 2 రోజులు ఆపుతావు, 10 రోజులు ఆపుతావు, 15 రోజులు ఆపుతావు, నెల రోజులు ఆపుతావు. ఆ తర్వాత ఏం చేస్తావు? ఆ తర్వాత మనసున్న చోట మార్గం ఉంటది. ఆ గుడి కట్టి తీరుతాం, కట్టినాడు దాని బోనం ఎత్తి తీరుతాం. చూద్దాం. అది కూడా కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో 70 సంవత్సరాలు కూడా అక్కడ ప్రతి ఏటా బోనాలు సమర్పిస్తా ఉన్నారు, ప్రతి ఏటా పూజలు కూడా చేస్తా ఉన్నారు. ఇంత తొందరగా ఈ తెరపైకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకు ఎంఆర్ఓ కూడా దగ్గరుండి ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది? 13 ఎకరాలు కావాలి నాయనా. ఈ గుడి 13 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది. అర్థమైందా? ఎంఆర్ఓ గారు అన్నారంట ఆ బస్తీ వాళ్ళతోటి, గజం 2 లక్షల పైన ఉంది దీనికి ఖర్చు, నువ్వు మరి ఆ డబ్బులు ఇస్తే కనుక నీకు వదిలేస్తాం మీ భూమి అని. పోనీ పేపర్ మీద రాసిమ్మని అడుగుతున్నాను ఎంఆర్ఓని. ఈ అమ్మ పోనీ కలెక్టర్ అమ్మనో ఎంఆర్ఓనో ఎవరున్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరో ఒకళ్ళు ఇవ్వమనండి. ఏమని, ఈ గుడి కావాలంటే మీకు గజం కింద డబ్బులు గవర్నమెంట్ కట్టాలి, బిచ్చం అడుక్కొని అయినా అందరు ఇళ్ళకి పోయి తిరిగి తెచ్చుకొని ఆ గుడి కట్టుకుంటాం. ఆడ ఇజ్జత్ సవాల్ మేము కట్టుకుంటాం. ఇవ్వగలవా నువ్వు? ఎందుకు కూలగట్టినవో పోనీ కారణం ఇవ్వగలవా? గవర్నమెంట్ ల్యాండా? అరే స్వామి, 80 ఏళ్ల క్రితం అసలు ఈ గవర్నమెంట్ ఏడుందిరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది నోటుకొస్తుంది మీరు మాట్లాడేస్తారా? మీ మినాలా అది? నీ గవర్నమెంట్ కన్నా ముందున్న అమ్మోరు తల్లి. సో ఆమె గుడి ముందైందా? నీ గవర్నమెంట్ ల్యాండ్ ముందైందా? సరే 13 ఎకరాలలో నువ్వు 80 గజాలు తీసేస్తే ఒక ఎకరంలోనే 4880 గజాలు ఉంటాయి. ఏం తమ్ముడు? 1 ఎకరంలో 4880 గజాలు ఉంటాయి. 13 ఎకరాలు అంటే నువ్వు ఇంటూ చేసుకో 13 తోటి. బంజారా హిల్ పెద్దమ్మ గుడి 5 days ముందే ఆ మొత్తం గుడిని డిమాలిష్ చేసినారు. ఒక చిన్న గుడి ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ లోకల్ భక్తులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న బోనాలు ఉత్సవం కూడా చాలా వైభవంగా అక్కడ చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది రాని ఇప్పుడు ఆ ఎంఆర్ఓకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఎందుకు ఆ గుడిని డిమాలిష్ చేసినారు? డిమాలిష్ చేసే ముందు ఆ లోకల్ భక్తులు కానీ ఏదో ఒక సమాజం వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఎంకరేజ్మెంట్ చేసుకుంటే డిమాలిష్ ముందే ఒక నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆ డిమాలిష్ కార్యక్రమాలు జరుగుతుంది. కానీ గుడి విషయం కానీ, మసీద్ ఇష్యూ కానీ, చర్చ్ ఇష్యూ కానీ అట్లాంటి ఇష్యూస్లో డైరెక్ట్ యాక్షన్ ఎప్పుడు కూడా జరగదు. ఇవాళ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, ఎన్నో నేతలకి అక్కడ పోనీస్తాను కానీ నాకెందుకు ఆపుతున్నారు? దాదాపు 4 days నుంచి ఒకటే ఒక టార్చర్. రాయసింగ్ నువ్వు ఇల్లవద్దు వస్తున్నారు, పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడతాం, మాది పెడతాం, ఇది పెడతాం, మీ కార్యకర్తలు మన కేసులు అవుతుంది, మీరు వెళ్తే మీ కార్యకర్తలు మీ ఎంబడి వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా పోలీసు వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, కేసులతో ఇప్పటివరకు మేము భయపడలేము, ముందు కూడా భయపడము. కానీ మా ఒక్క నివేదిక వచ్చి ఇష్యూ చేయాలే మా ఉద్దేశం లేదు. ఏ చేతు నుంచి మా గుడిని పలగొట్టినారో అదే చేతు నుంచి గుడికి కట్టిస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, ఇవాళ ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్లో, మున్సిపల్ ల్యాండ్లో మసీద్ కట్టలేదా? దర్గాలు కట్టలేదా? చర్చ్లు కట్టలేదా? డిమాలిష్ చేసే అంత దమ్ము గవర్నమెంట్కి ఉన్నదా? ఇవాళ నేను అడుగుతున్నాను. హిందువులు ఏం చేయరు, హిందూ ఐక్యతం లేదు, అదే కదా మీ ఉద్దేశం. అందుకోసం మా హిందూ దేవాలపైన మీరు టార్గెట్ చేసి డిమాలిష్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఆ ఎంఆర్ఓ పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఆ గుడిని డిమాలిష్ చెయ్యండి
ఆదేశం ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ పైన క్రిమినల్ కేసు బుక్ చేపియాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఎవరు అయ్యా ల్యాండ్ కాదు, పబ్లిక్ ల్యాండ్ అది. అదే ల్యాండ్లో ఒక 1000 గజాలు ల్యాండ్ భవ్యమైన గుడి కట్టడానికి రేవంత్ రెడ్డి గారు మీరు ఇవ్వాలని ఇవాళ హిందూ సమాజం కోరుకుతుంది, మేము కూడా కోరుకుంటున్నాం. ఆ పని చేస్తే మీ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఒక ఎలిగేషన్ నడుస్తుంది, ఏమని, కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువులకి వ్యతిరేకంగా గవర్నమెంట్ అని ఒక ఎలిగేషన్ ఎన్నో సంవత్సరాలు ఉంది. అట్లాంటి ఎలిగేషన్ కావాలంటే మీ మర్జీ, కానీ హిందూ సమాజం అయితే 100% ఊకోదు. ఒక మాట మీరు యాద్ పెట్టుకోండి. తెలంగాణలో ఉన్న హిందువులందరూ గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత మెత్తగా ఉంటే ఇట్లాంటి దౌర్జన్యాలు మనం ఇదే చేస్తారు. వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకు వీళ్ళకు బుద్ధి చెప్పాలి మనం. అంటే మనందరం యూనిటీతోని పెద్దమ్మ టెంపుల్ కోసం నిలబడి ఆ ల్యాండ్ ని మళ్ళీ ప్రభుత్వం చేతి నుంచి వెళ్ళి ప్రజల చేతులకు ఇచ్చేయాలని మనం డిమాండ్ చేయాలి. అంటే అక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, వీళ్ళు ఇంతకుముందు అక్కడ ఒక విగ్రహం లాంటివి ఏం లేవు, ఒక రౌతును కావాలని పూజించే ప్రయత్నం చేశారు, భూమిని లాక్కునే ప్రయత్నం భాగంగా మొన్న రీసెంట్ గా 1-2 నెలల క్రితం ఒక విగ్రహాన్ని పెట్టి ఇక్కడ గుడి కట్టుకుంటామని చెప్పేసి దాన్ని మొత్తం ఆ స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కావచ్చు, గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది. పొన్నం ప్రభాకర్ మతం మారినా ఏం మాట్లాడుతున్నాడు పొన్నం ప్రభాకర్? సనాతన ధర్మం అంటే ప్రకృతి ఆరాధన ఉంటది, గ్రామ దేవత అంటే అక్కడ వెలుస్తుంది దేవత, అక్కడ నుంచి మనకి ఏదో ఒక సందేశం వస్తుంది, వచ్చినప్పుడు ఆ ప్లేస్ కి ఆ పవిత్రతను ఆపాదించి అదాన్ని మనం ఆలయం అనుకుంటాం. అక్కడ నిత్య కైంకర్యాలు జరగడం వల్ల, నిత్యంగా బోనాలు పెట్టడం వల్ల ఆ ఆస్థా నుంచి వెళ్ళి, అంటే ఆ ఫెయిత్ నుంచి వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ టెంపుల్ అవుతుంది. ఇది ఏమైనా బొందలు పెట్టినానికి ఏమైనా ముస్లిం దర్గా అనుకుంటున్నా, లేకపోతే శవం మీద అల్లాడేసిన సిలువల గురించి మేము చేసేదానికి ఇది ఏమైనా చర్చ్ అనుకుంటున్నారా? హిందూ దేవాలయాలు అట్లనే ఫామ్ అవుతాయి, స్వయంభూగా వెలిసినవి కూడా ఉంటాయి. గ్రామ దేవతలన్నీ అట్లా వెలిసినాయే. ఆ చోట మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక వాణి వస్తుంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంటది. ఈ ప్రాముఖ్యతలన్నిటిని పక్కన పెట్టేసి అక్కడ రాయికి మొక్కుతున్నాడంటే, అవును అంటే చెట్టు పుట్ట రాయి రప్ప వీటిని మొక్కొద్దని చెప్తున్నాడా పొన్నం ప్రభాకర్? ఏం చెప్పదలుచుకున్నాడు పొన్నం ప్రభాకర్? నేను అదే అడుగుతున్నా. అక్కడ రాయికి మీరు మొక్కుతున్నారంటే మరి అదే సనాతన హిందూ సంస్కృతి. పొన్నం ప్రభాకర్ క్రిస్టియన్ అయిందా, లేకపోతే పొన్నం ప్రభాకర్ ముస్లింలకు మారిందా? కనుక్కోండి ఫస్ట్. అంటే ఇక్కడ కాలనీవాసులు ఏం చెప్తా ఉన్నారు, 70 సంవత్సరాలు మా తాతలు ముత్తాతల కాలం నుంచి అక్కడ గుడి వెలిసింది, అప్పటి నుంచి మేము మొక్కుతా ఉన్నాం. కానీ ఇంత తొందరగా ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా వచ్చి కూల్చేస్తాం గవర్నమెంట్ భూమి అని ఏం చెప్పలేదు. మేము కూడా దాన్ని స్వాధీనం చేసుకునే ఆలోచన మాకు లేదు. మేము పూజలు చేసుకుంటాం, ప్రతి ఏటా బోనాలు సమర్పించుకుంటున్నాం. మా కులదైవం మా దైవం అని చెప్పేసి పెద్ద ఎత్తున మా కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున మేము జాతరలా చేసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి కుట్రలు చేస్తుందని చెప్పేసి అక్కడ వాసులు అయితే కూడా అందరూ కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఏదైనా ఒక చోట ప్రజలు ఆ ప్లేస్ లో వాళ్ళకి ఏదో శక్తి ఉంటది, ఆ శక్తి నుంచి వాళ్ళ కోరికలు తీరినప్పుడు వాళ్ళకి ఆ ప్లేస్ పట్ల ఇంకెక్కువ పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే కూలదొల్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మనందరం కూడా ఎదిరించాలి. ఎట్లా అంటే ఆ ల్యాండ్ ని తిరిగి మనం తీసుకోవాలి, అప్పుడే హిందూ స్వాభిమానం నిలబడినట్టు. పాకిస్తాన్ ఎట్లయితే భారతదేశం మీద టెర్రరిస్ట్ అటాక్ చేసి హిందువా ముస్లిమా అని కనుక్కొని మరి మన వాళ్ళని 26 మంది సివిలియన్స్ ని చంపినప్పుడు ఆపరేషన్ సింధూర్ తోని మనం వాళ్ళకి ఎట్లయితే చెప్పుతోని కొట్టినామో, అట్లనే ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇట్లా పిచ్చి పిచ్చి వాగుడు వాగిన పొన్నం ప్రభాకర్ లాంటి హిందూ ధర్మ ద్రోహులకు సరైన జవాబు చెప్పాలి అంటే ఆ ల్యాండ్ ను మొత్తం మనం తిరిగి తీసుకోవాల్సిందే. అక్కడ ఏదో టెంపుల్ దగ్గరికి మాకు ఆ విగ్రహం కావాలి, ఖచ్చితంగా అదే ప్లేస్ లో పెట్టాలని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు వచ్చినాయి, బీజేపీ వచ్చింది, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా అందరూ అక్కడికి వచ్చిన పరిస్థితి. అక్కడ బోనాలు సమర్పించడానికి వచ్చిన వాళ్ళని కూడా ఎక్కడెక్కడ మాధవలత గారిని కావచ్చు, మిగతా లీడర్స్ అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం, రాజసింగ్ తో సహా అందరినీ హౌస్ అరెస్ట్, ఇట్లాంటివి ఎందుకు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వంలో? చెంగిచెర్ల అప్పుడు కూడా సేమ్ ఇట్లా చేసానండి. అప్పుడు నేను ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు నా మీద అరెస్ట్ వారెంట్ తీసేసారు.